హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ప్రముఖ రచయిత కనగాల జయకుమార్ గారు ఉన్నారు. ఆయనతో కొన్ని విషయాలు ముచ్చటిద్దాం. సార్, ఈరోజు నిన్న పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి సంబంధించి ఒక ఇంటర్నల్ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో ఆయన కార్యకర్తలకు కొంత దిశానిర్దేశం చేశారు కొన్ని విషయాల్లో. అది కూడా కొంచెం ఘాటుగా మాట్లాడినట్టు కనిపించింది. సో అది ఎందుకు అట్లా ఆయన దిశానిర్దేశం చేయడం కానీ, ఘాటుగా వ్యాఖ్యానించడం కానీ ఏంటి? ఘాటుగా వ్యాఖ్యానించారని మీరే అంటున్నారు. ఆ ఘాటుగా వ్యాఖ్యానించడానికి కారణాలు ఉన్నాయి. ఇప్పుడు మన బిడ్డ మంచి చేస్తే బాగానే ఉంటుంది, మన బిడ్డ చెడు చేసినా మనకి బాగానే ఉంటుంది. కానీ చెడు చేసినటువంటి బిడ్డని మనం ఎంకరేజ్ చేయకూడదు. సో ఇది తప్పు నాన్న, ఇలా చేయకూడదు, ఇలా చేయాలి అని మనం ఎలా అయితే ఒక బిడ్డని డైరెక్ట్ చేస్తామో అలాగే తన కార్యకర్తల్ని ఒక దిశానిర్దేశానికి ఆయన తీసుకొచ్చి చాలా ఘాటుగా స్పందించి చెప్పాడు. ఏం చెప్పాడు, ఎందుకు చెప్పాడు అంటే, వీళ్ళు తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచిన తర్వాత వీళ్ళు అతి ఉత్సాహంతో ప్రతిపక్షాల వారిని విమర్శించడం, వాళ్ళ మీద దాడులు చేయటం, ఆ విధంగా రెచ్చిపోతున్నారు. ఆ రెచ్చిపోతూ ఉండేటప్పుడు అసలు కూటమి గెలిచిన తర్వాతే పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఏమన్నారంటే, ఇది కక్ష తీర్చుకునే సమయం కాదు, ఇది రాజకీయం అంటే కక్ష తీర్చుకునేటటువంటి పరిస్థితులు ఉండకూడదు, వాళ్ళు అలా చేశారని మనం ఇలా చేయకూడదు. సో ఇప్పుడు 5 కోట్ల మంది ఆంధ్రులకి మనం జవాబుదారీగా ఉండాలి, కాబట్టి కక్షలు కార్పణ్యాలు పెట్టుకోవద్దు, అభివృద్ధి కార్యక్రమాల వైపు మనం దృష్టి సారించాలి అనేటటువంటి విషయం పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు. సో జనసేనలో యువరక్తం బాగా ఉంది. సో కాబట్టి ఏంటంటే వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారికి ఆవేశం ఎక్కువ, ఆయనకి కోపం ఎక్కువ. శాంతంగా ఉండేటప్పుడు శాంతంగా ఉంటాడు. అలాగే జన సైనికులు కూడా మంచి ఉత్సాహంగా ఉన్నారు, అందులో యూత్ కదా. కాబట్టి వీళ్ళు అక్కడక్కడ దాడులు చేయటం, వైసీపీ కార్యకర్తల్ని వాళ్ళ మీద తిరగబట్టడం, వాళ్ళని దూషించడం, ఇటువంటివి కార్యక్రమాలు జరుగుతుండేటప్పుడు అప్పుడు ఒక ఇంటర్నల్ మీటింగ్ పెట్టాడు. సో జనసేన నాయకులందరూ, తర్వాత జనసేన సైనికులు, వీర మహిళలు అందరినీ కూర్చోబెట్టి చాలా గొప్పగా మాట్లాడాడు, చాలా సీరియస్గా మాట్లాడాడు. ఇప్పుడు మనల్ని గెలిపించినందువల్ల, ఆ గెలుపు వల్ల మనం గర్వం పోకూడదు, మనం గర్వించకూడదు. ఈ గెలుపుని మనం ఏదో కిరీటం పెట్టారు మన నెత్తి మీద అనేటటువంటి ఆలోచన పెట్టుకోవద్దు. ఇది మన బాధ్యత. ఆ బాధ్యతాయుతంగా ప్రవర్తించాలనే మనకు గౌరవం. ఇప్పుడు మీరు లేకపోయినా, నేను లేకపోయినా ప్రభుత్వం ఉంటుంది. ఇవాళ మీరు వచ్చారు, నేను ఇవాళ వచ్చాను, రేపు మీరు ఉండరు, నేను ఉండను, కానీ ప్రభుత్వం ఉంటుంది. ఎవరో ఒకళ్ళు వస్తారు, ప్రభుత్వం ఉంటుంది, పరిపాలన జరుగుద్ది. కాబట్టి నేను లేకపోతే ప్రభుత్వం లేదు, నేను లేకపోతే పార్టీ లేదు, నేను లేకపోతే జనసేన లేదు అనుకునేటటువంటి ఆలోచనలకు మీరు వెళ్ళొద్దు. చాలా ప్రాక్టికల్గా ఆలోచించాడు, చాలా ప్రాక్టికల్గా, చాలా సీరియస్గా. కొంతమంది మీద చాలా కోపం కూడా ఉంది అతను. ఓకే, అక్కడ కార్యకర్తతో మాట్లాడేటప్పుడు చాలా జోవియల్గా మాట్లాడతాడు అతను, ఇక్కడ మాత్రం చాలా సీరియస్గా మాట్లాడాడు. ఓకే, ఇప్పుడు దీన్ని ఈ నెత్తికెక్కించుకునేటటువంటి పరిస్థితి కాదు ఇది. మనం జనసేన గెలిచాము, వాళ్ళు ఓడిపోయారు. గెలుపు ఓటములు అనేటటువంటిది ప్రజల చేతుల్లో ఉంటుంది. ప్రజలు వాళ్ళని దించారు, మనల్ని పెంచారు. కాబట్టి ఈ పెంపకంలో మనం చాలా క్రమశిక్షణగా ఉండాలి, ఒక పద్ధతిగా ఉండాలి. ఈ జనసేనలో నేను గొప్పగా వర్క్ చేశాను, నేను ఇచ్చేసాను, నా ఏరియాలో నేను బాగా కష్టపడి పనిచేశాను కాబట్టి జనసేన వచ్చింది అని విర్రవీగేటటువంటి సమయం ఇది కానే కాదు. ఒకవేళ అలా విర్రవీగేటటువంటి కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఎవరన్నా ఉన్నా అది మీరు దాన్ని తగ్గించుకోవాలి. ఆ అత్యుత్సాహాన్ని, ఆ గర్వాన్ని తగ్గించుకోవాలి. లేదు మేమే ఉంటాము, నా వల్లే ఈ విజయం సంప్రాప్తించనేటటువంటి విర్రవీగేటటువంటి క్షణంలో మీరు జనసేన నుంచి తెలుగుపండి, నాకేం అభ్యంతరం లేదు.
ఎవరున్నా లేకపోయినా జనసేన పార్టీ ఉంటుంది. కాబట్టి క్రమశిక్షణ ముఖ్యం అని మందలించి ఒక వ్యక్తిని లేపాడు. ఆయన పేరు పెద్దబ్బాయి ఏదో ఉంది. లేపి మీకు ప్రత్యేకంగా చెప్తున్నానండి. ఆయన పెద్ద మనిషి, జుట్టు నెరిసిన పెద్ద మనిషి. చెప్పేసరికి ఆయన లేచి నిలబడ్డాడు, చేతులు కట్టుకున్నాడు. మీకు చెప్తున్నాను, మీరు బాగా పనిచేశారు, అంత మాత్రాన ఇది గర్వించాల్సినటువంటి సమయం కాదు. ఎందుకంటే వైసీపీ వాళ్ళు ఆ పార్టీ ఓడిపోవటానికి ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళ గర్వమే సర్వనాశనం చేసింది. ప్రైడ్ వాక్స్ బిఫోర్ ఫాల్ అంటారు. పతనానికి ముందు గర్వం నడుస్తుంది. సో గర్వించితే పతనం తప్పదు. కాబట్టి వాళ్ళు అలాగ ప్రవర్తించారు కాబట్టి ఆ స్థితిలో ఉన్నారు. మన నీతి నిజాయితీ అవన్నీ మనకి కలిసి వచ్చాయి. మనం గెలిచాము. ఈ గెలుపు ఎలా వచ్చింది? ఎక్కడి నుంచో కెనడా నుంచి, అమెరికా నుంచి ఎన్ఆర్ఐస్, దూరదేశంలో ఉండేటటువంటి సామాన్య ప్రజలు కూడా వాళ్ళు మన ఈ కూటమిని గెలిపించాలి, జనసేన అభిమానులు, చంద్రబాబు నాయుడు గారి అభిమానులు, బీజేపీ కావాలనుకునేటటువంటి కార్యకర్తలు కూడా దేశ విదేశాల నుంచి, అమెరికా నుంచి, కెనడా నుంచి, ఆస్ట్రేలియా నుంచి లక్షలు ఖర్చు పెట్టుకుని వచ్చి ఓటు వేసుకుని వెళ్ళారు. కొంతమంది అయితే ముందే వచ్చి ఇక్కడ ప్రచారం చేసి వాళ్ళకి తోచిన విధంగా వర్క్ చేశారు. చాలామంది కష్టపడి చేశారు. కాబట్టి అంతమంది మనకు అనుకూలంగా మనల్ని అభిమానించి ఓట్లు వేశారు. కాబట్టి ఇది గర్వించాల్సినటువంటి ఎంత మాత్రం సమయం కాదు అని చెప్పి చాలా బాగా క్లాస్ పీకాడు. తర్వాత ఎవరన్నా నేనే గొప్పవాడిని, నా వల్లే ఈ గెలుపు వచ్చింది అనేటటువంటి విర్రవీగేటటువంటి పరిస్థితుల్లో అసలు ఈ కూటమిలోనే ఉండక్కర్లేదు. మీరు వెళ్ళిపోవచ్చు. మీరు వెళ్ళిపోయినా, నేను వెళ్ళిపోయినా, మీరు లేకపోయినా, నేను లేకపోయినా ప్రభుత్వం అనేది ఎప్పుడు నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఈ గెలుపుని మనం నెత్తికెక్కించుకోవద్దు. ఇది ఏమైనా కిరీటం అనుకోవద్దు. ఇది బాధ్యత. ఎందుకంటే ఫైనాన్షియల్గా చాలా క్రైసిస్ ఉన్నాయి. మనం ఎన్నో వాగ్దానాలు చేశాం ప్రజలకి. ఆ వాగ్దానాలన్నీ నెరవేర్చాలి. ఆ నెరవేర్చడానికి ఫండ్స్ రాబట్టుకోవాలి. ఆ ఫండ్స్ రాబట్టుకోవటానికి పరిశ్రమలను ఆహ్వానించాలి. తర్వాత మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఆయన్ని బతిమలాడుకుని ఆయన దగ్గరికి వెళ్ళి ఫండ్స్ తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తర్వాత కొన్ని సమస్యలు నెరవేరుతాయి. సో ఇప్పుడు మనకు ఉండేటటువంటి పెద్ద సమస్య ఆర్థిక సమస్య. సో ఇటువంటి క్లిష్టమైనటువంటి సమస్యల్లో ఈ గెలుపుని ఈ గెలుపు చూసుకొని మనం గర్విస్తే మనం మనుషులుగా పరిగణించబడడం అనేటటువంటిది చాలా గట్టిగా చెప్పాడు. అందరూ చాలా కాముగా, సైలెంట్గా విన్నారు. అయితే ఇక్కడ కార్యకర్తలు ఇప్పుడిప్పుడే పార్టీ గెలిచిన తర్వాత గ్రామ స్థాయిలో, గ్రౌండ్ లెవెల్లో బలంగా తయారవుతుంది పార్టీ నిర్మాణం కూడా. అవును. సో ఇలాంటి టైంలో వీళ్ళని ఇట్లా చెప్పడం వల్ల వాళ్ళు ఒకవేళ డిమోటివేట్ అయ్యే పరిస్థితి ఉండదంటారా కార్యకర్తలు? అన్నాడుగా. అలాగా అనుకునే వాళ్ళు ఎవరన్నా అయితే పార్టీ నుంచి తొలగిపోండి అని అన్నారు, పక్కకే వెళ్ళిపోండి అని అన్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పిన తర్వాత దానికి ఎదురు చెప్పేటటువంటి వ్యక్తులు అక్కడ లేరు. ఎందుకంటే మొదటి నుంచి పవన్ కళ్యాణ్తో ఫాలో అవుతున్నారు. ఏదో గెలిచామన్న ఉత్సాహంతో కాస్త ఎక్కువగా ఉత్సాహపడుతున్నారు తప్పిస్తే అతని మాటను దాటి వెళ్ళిపోయేటటువంటి వ్యక్తులు అక్కడ ఎవరు చాలా లాయల్గా ఉన్నారు పార్టీ కోసం. కాబట్టి ఏంటంటే అందరూ పవన్ కళ్యాణ్ మాట వినేవాళ్ళే. పవన్ కళ్యాణ్ ఏమో ఇలా ఉన్నాడు, మనం కక్ష రాజకీయం వద్దు అని చెప్పేసి కార్యకర్తలకు చెప్తున్నాడు. ఆయన మొదటి స్పీచ్లో కూడా అలాగే చెప్పాడు, ఇప్పుడు కూడా అలాగే అంటున్నాడు. కానీ కూటమి ప్రభుత్వంలో మిగతా టీడీపీ పార్టీ నుంచి మాత్రం లీడర్స్ అలా కనిపించట్లేదు అని గత కొద్ది రోజుల నుంచి చూస్తుంటే అనిపిస్తుంది. ఈ వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కేసులు పెట్టే పద్ధతి కానీ ఇదంతా చూస్తుంటే వాళ్ళ బిల్డింగ్స్ కూల్ చేయడం కానీ, మరి దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్తే కార్యకర్తలు, నాయకులంతా వింటారు. అతని మీద అభిమానం, ఆ ప్రేమ అదంతా ఉంది, సర్దుకుంటారు. అయితే చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశంలో వచ్చేటటువంటి చాలామంది కొత్త వాళ్ళు వచ్చారు. సో కొత్త వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు ముందు నుంచి చెప్తున్నాడు, చాలామంది కొత్త వాళ్ళు వచ్చారు, చాలామంది కొంతమంది అనుభవజ్ఞులు ఉన్నారు, వాళ్ళను చూసి వాళ్ళని గమనించి మీరు బిహేవ్ చేయాలి. సో కొత్త వాళ్ళకి ఒక వర్క్షాప్ కూడా పెడతాము, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మీరు. ఆయన కూడా చెప్పాడు, కక్ష సాధింపు చర్యలు మనకొద్దు, మనకిప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఈ రాష్ట్రాన్ని ముందు అభివృద్ధి పదంలో ఏ విధంగా నడిపించాలి అనేటువంటి విషయంలో మనం ఉండాలి
అని వాళ్ళకు కూడా చెప్పాడు. సో చంద్రబాబు నాయుడు చెప్పారు. తర్వాత ఆ విషయంలో లోకేష్ గట్టిగా స్టెప్ తీసుకుంటాడు. సో కాబట్టి కార్యకర్తల్ని మలుచుకోవటం పెద్ద సమస్య ఏం కాదు. అయితే కొత్తగా వచ్చారు కాబట్టి అత్యుత్సాహంగా ఇప్పుడు జనసేనలో వచ్చిన వాళ్ళందరూ యూత్ కొత్తోళ్ళు. సో వీళ్ళని గట్టిగా మందలించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వీళ్ళు కూడా అలా రెచ్చిపోయి చేస్తే ఇక ఇంతకుముందు ప్రభుత్వంలో ఉండే ఆ ప్రభుత్వానికి దీనికి తేడా ఉండదు. తేడా ఏముండదు. అవును. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఆ కొడాలి నాని వల్ల, ఆ రోజా వల్ల, ఆ వల్లభనేని వంశీ వల్ల, వీళ్ళు కొంతమంది వల్ల వాళ్ళు అతి వాక్చాలత్వం ద్వారా బాగా దెబ్బతిన్నదే అనేటటువంటి విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి అటువంటి పీక్ స్టేజెస్కి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని మొదటి నుంచి ఇద్దరు చెప్తున్నారు. వాళ్ళు సర్దుకుంటారు, అది పెద్ద సమస్య కాదు. తర్వాత ఒక కార్యకర్తలు కూడా జనసేన అనుకుంటా పోలవరం బాలరాజు, ఓకే, ఆ బాలరాజు అధికారంలో వచ్చాడంట, అసెంబ్లీ దగ్గరికి అధికారంలో వచ్చాడంట. ఈ కార్యకర్తలు తెలుసుకుని ఒక కారు కొని అతనికి ఇచ్చారంట. సో అటువంటి మంచి కార్యక్రమాలు కూడా జరుగుతాయి. గ్రేట్ గ్రేట్. ఇప్పుడు గెలుపు ఉత్సాహంలో ఉన్నారు కాబట్టి కాస్త శృతి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న సంయమనం, తర్వాత పవన్ కళ్యాణ్కి ఉండేటటువంటి ఆ కంపోజ్డ్ ఆ బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ కుర్రాళ్ళకి అంత గబుక్కున ఉండొచ్చు, ఉత్సాహంగా ఉంటుంది కదా. పైగా గత ప్రభుత్వం చర్యలకి కూడా కొంత దెబ్బతిని ఉంటారు కాబట్టి మళ్ళీ రివెంజ్ కాబట్టి వాళ్ళు ఉత్సాహంగా ఉంటారు. సో జీవితంలో కొన్ని దెబ్బలు తినేసరికి జీవితం మీద అవగాహన వస్తుంది. జీవితం ఎప్పుడు ఎవరి జీవితం కూడా వడ్డించిన విస్తరి కాదు. సో పడిలేచే కెరటం లాంటివే జీవితాలన్నీ. కాబట్టి ఒకసారి పడి లేస్తే దెర్ ఇస్ నో టీచర్ బెటర్ దెన్ ఏ షాక్ అని ఇంగ్లీష్లో సామెత. దెర్ ఇస్ నో టీచర్ బెటర్ దెన్ ఏ షాక్. షాక్ని మించిన ఉపాధ్యాయుడు లేడు. అదే తెలుగులో బాధపడితే కానీ బాధపడదు అని అంటారు. సో ఆ మానసిక పరిణతి, ఆ పరిపక్వం అనేది అయితే అనుభవం మీద వస్తుంది. సో లేకపోతే పక్కన గైడ్ చేసేటటువంటి వాళ్ళు ఉండాలి. అవును. ఒక తండ్రి కానీ, తల్లి కానీ, ఒక స్నేహితుడు కానీ, ఒక అంకుల్ కానీ ఉండాలి. సో చిన్నప్పుడే అదే మొక్కై వంగనిది మానై వంగుతుందా అనేది అదే సమత. అదే షేక్స్పియర్ అన్నాడు, చైల్డ్ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ది మ్యాన్ అన్నాడు. చైల్డ్ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ది మ్యాన్ అన్నాడు. అంటే చైల్డ్గా ఉండేటప్పుడు తర్వాత ఆ ఫాదరుని అనుసరించి, ఫాదర్ ఏమేమి చేస్తున్నాడు అది అనుసరించి ఆ ఫాదర్ని ఫాలో అయ్యి ఫాదర్ దగ్గర నేర్చుకుని ఫాదర్ నడవడికి అదంతా చూసి హీ గ్రోస్ యాజ్ ఎ మ్యాన్. ఆఫ్టర్ దట్ హీ బికమ్స్ ఏ ఫాదర్ ఫర్ హిస్ చిల్డ్రన్. సో కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నమాట వాస్తవమే. అయితే ఎంత ఉత్సాహంగా ఉన్నారనేటటువంటిది పవన్ కళ్యాణ్ కళ్ళారా చూశాడు కాబట్టి మందలించాడు. ఒక పెద్ద మనిషిని కూడా నుంచోబెట్టి మందలించాడు. సో ఇప్పుడు కంపల్సరీగా ఉంటారు. అయితే మరి అటువంటి వాళ్ళే ఆ పోలవరం బాలరాజు అధికారంలో వస్తున్నాడని అసలు ఎమ్మెల్యే అనేసరికి ఒక కారు స్టేటస్ ఉంటాయి కదా ఆల్రెడీ. అసలు ఎమ్మెల్యే సీటు ప్రయత్నించేటప్పుడే ఆర్థికంగా స్థితిమంతుడై ఉంటాడు. కానీ అతనికి సీట్ వచ్చింది, ఆర్థిక స్తోమత లేదు, అధికారంలోకి వచ్చాడు. అందుకోసం కార్యకర్తలంతా కలిసి ఒక కారు కొనిచ్చారు. సో ఆ మంచితనం కూడా కార్యకర్తల్లో ఉంటుంది. ఇప్పుడు కార్యకర్తలు నాయకుల నుంచి ఆశించడమే కాకుండా వాళ్ళకు వీళ్ళు తిరిగేయడం అనేది చాలా గొప్ప విషయం. చాలా గొప్ప విషయం. సో ఏంటంటే మంచి చెడు దగ్గర దగ్గర పక్క పక్కనే ఉంటాయి. సో ఈ కార్యకర్తలు కూడా జాగ్రత్తగా ఉంటారు. తర్వాత అనిత స్ట్రిక్ట్గా ఉంది. తర్వాత నాదెండ్ల మనోహర్ గారు చాలా స్ట్రిక్ట్గా ఉన్నాడు. ఆయన భలే తనిఖీలు చేస్తున్నాడు. సో హోటల్స్ కూడా వెళ్ళి తనిఖీలు చేస్తున్నాడు. తర్వాత రైస్ మిల్లర్స్ అవి కూడా తనఖాలు చేసి చాలా మటుకు సీజ్ చేశాడు. కొన్ని లక్ష చిల్లర రైస్ బస్తాల్ని సీజ్ చేయించాడు ఆయన. సో లోకేష్ కూడా చాలా యాక్టివ్గా ఉన్నాడు. సో వీళ్ళందరూ అనుభవం ఉన్నటువంటి లీడర్స్. సో ఆ లీడర్స్ తర్వాత కొత్తగా వచ్చినటువంటి మంత్రులు వీళ్ళు డైరెక్ట్ చేస్తూ ఉంటారు, వీళ్ళు సలహాలు ఇస్తూ ఉంటారు. సో వీటన్నిటి మీద అజమాయిషి చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు. ఆయన చాలా అనుభవజ్ఞుడు. డెఫినెట్గా
ఇది ఏంటి తాటాకుల మంట లాంటివి ఇవి. తాటాకుల మంట గబుక్కులు అంటుకుంటుంది, తర్వాత చల్లారిపోతుంది. కాబట్టి దాని గురించి భయపడాల్సినటువంటి అవసరం లేదు. అయితే పవన్ కళ్యాణ్ గారు ముందు నుంచి జాగ్రత్త పడటం కోసం వాళ్ళకి ఒక క్లాసు పీకి ఒక ఇంకా ఉంది కాబట్టి, సో లిటిల్ డ్రాప్స్ ఆఫ్ వాటర్ మేక్ ది మైటీ ఓషన్. ఒక్కసారి సముద్రం పుట్టల చినుకు 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 కలిసి కాలువ అవుతుంది, కాలువలు కలిసి నది అవుతుంది, నదులన్నీ కలిసి మహాసముద్రం అవుతుంది. కాబట్టి దాని గురించి చింతించాల్సిన విషయం లేదు. అయితే ముందు జాగ్రత్త చర్యగా పవన్ కళ్యాణ్ వాళ్ళకి బాగా సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. సో వాళ్ళందరూ చాలా సైలెంట్గా విన్నారు కూడా. పోతే మాజీ వైస్ ఛాన్సలర్ ముత్యాల నాయుడు గారని ఒక ఆయన పవన్ కళ్యాణ్ మీటింగ్లో నాదెండ్ల మనోహర్ లేచి వైస్ ఛాన్సలర్ ముత్యాల నాయుడు గారు మాట్లాడతారు ఇప్పుడు అని అనౌన్స్ చేసి కూర్చున్నాడు. నాదెండ్ల మనోహర్ గారు కూర్చున్న తర్వాత ఈ ముత్యాల నాయుడు గారు అనేటటువంటి వ్యక్తి మైక్ తీసుకొని మాట్లాడుతుంటే పవన్ కళ్యాణ్ గురించి చెప్పాడు. పవన్ కళ్యాణ్ గారు ఆగ్రహిస్తే అల్లూరి, శాంతిస్తే గాంధీజీ అని అన్నాడు. ఎంత చక్కని మాట. అదే వైస్ ఛాన్సలర్ మేధావి కాబట్టి ఆ మాటలు కూడా అలాగే వచ్చాయి. పవన్ కళ్యాణ్ గారు ఆగ్రహిస్తే అల్లూరి, శాంతిస్తే గాంధీ అని అన్నాడు. ఓ కార్యకర్తలు గోల్ చేసి చప్పట్లు కొట్టారు. చప్పట్లు కొడితే, అయ్యా మీరు చప్పట్లు ఆపండి, చప్పట్లు కొట్టబాకండి, నేనేదో మాట్లాడుతున్నాను, పవన్ కళ్యాణ్ గారికి వినిపిస్తున్నాను, కొన్ని విషయాలు చెప్తాను, మీరు ఆగండి అని అన్నాడు. ఊరుకున్నారు. తర్వాత పవన్ కళ్యాణ్ గురించి, ఆయన గొప్పతనం గురించి చెప్తే మళ్ళీ కేకలేస్తున్నారు. ఈ ముత్యాల నాయుడు గారు ఏమన్నారు, బికాస్ హీఈస్ ఎ వైస్ ప్రిన్సిపాల్, ఎందుకంటే స్టూడెంట్స్ అందరినీ అడ్మానిష్ చేసి వచ్చినటువంటి ఇది కదా, ప్రొఫెషన్ కదా ఆయన్ని. వైస్ ఛాన్సలర్ అంటే ఒక యూనివర్సిటీ మొత్తం కంట్రోల్ చేయాలి, ఆయన కంట్రోల్లో ఉంటుంది. లెక్చరర్స్ తప్పు చేసినా, స్టూడెంట్స్ తప్పు చేసినా ఈజ్ ఎ కేర్ టేకర్, అది ఎంటైర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆయన. సో పవన్ కళ్యాణ్ గారితో అన్నాడు, అయ్యా పవన్ కళ్యాణ్ గారు, ఈసారి మీరు మీటింగ్ పెడితే ఇంటలెక్చువల్ మీటింగ్ పెట్టండి, ఇంటలెక్చువల్ మీటింగ్ పెట్టండి. ఆ మీటింగ్కి మీ జన సైనికులను ఎవరిని రావద్దని చెప్పండి అని అన్నాడు. అనేసరికి అని గోల్ పెట్టారు, దానికి గోల్ పెట్టారు కార్యకర్తలంతా. గోల్ పెట్టేసరికి పవన్ కళ్యాణ్ మైక్ అందుకొని ఆగండి అని చెప్పి మైక్ అందుకొని, మీకు ఛాన్సలర్ గారు మీకు ఇబ్బందిగానే ఉంటుంది, ఈసారి మేధావుల మీటింగ్ పెడతానులేండి, మీరు అన్నట్టే ఇంటలెక్చువల్స్ మీటింగ్ ఒకటి కాల్ఫర్ చేస్తాను, అప్పుడు మేధావులతోనే కూర్చుందాం మనం అందరము అని సరిది చెప్పాడు. తర్వాత ఆ ఉత్సాహాన్ని, ఆ కార్యకర్తల సంతోషాన్ని ఆపటం ఎవరితరం అండి, ఎవరితరం కాదు అన్నాడు. ఎక్కడైనా ఇంతే ఉంటుంది సార్, పవన్ కళ్యాణ్ సంబంధించిన మీటింగ్స్లో ఎక్కడ చూసినా యూత్ ఫాలోయింగ్ కదా, యువరక్తం. సంతోషం వచ్చినా పట్టలేము వాళ్ళని, దుఃఖం వచ్చినా పట్టలేము, కోపం వచ్చినా పట్టలేము. అసలు దుఃఖం వచ్చేటటువంటి ఏజ్ అది కాదు, సంతోషం వచ్చినా పట్టలేము, కోపం వచ్చినా పట్టలేము. సో కాబట్టి అది ప్రకృతి ధర్మం, యువరక్తంలో ఉండేటటువంటి ఉత్సాహం అలాగా ఉంటుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ ఆ విధంగా సర్ది చెప్పాడు. తర్వాత ముత్యాల నాయుడు గారు ఒక మంచి మాట చెప్పాడు. ఏంటంటే, అయ్యా నేను బీసీ సామాజిక వర్గానికి చెందినవాడిని, సో మీరు ఇక్కడ మీటింగ్ పెడుతున్నారని, మీతో సమస్యలు చెప్పుకోవాలని మా బీసీ నాయకులందరూ వచ్చారు. ఈ కాపులు, తెలగాలు, బీసీ అంతా ఈ కమ్యూనిటీస్ అన్నీ ఉన్నాయి కదా, సో వీళ్ళందరూ వాళ్ళ సమస్యలు చెప్పుకున్నారయ్యా, వాళ్ళందరి సమస్యలు నేను విన్నాను. ఆ సమస్యలన్నీ మీకు విన్నవించాలంటే అసలు కొన్ని రోజులు, నెలలు పడుతుంది, అన్ని సమస్యలు ఉన్నాయి వాళ్ళకి. సో ఈ బీసీ సామాజిక వర్గం తాలూకా సమస్యలన్నీ నేను విన్నాను. అయితే ఈ సమస్యలన్నీ తీరాలి అంటే నాకు తెలిసింది ఒకటే మార్గం అండి, ఏమిటా మార్గం చెప్పండి అని అన్నాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్
ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ నాలెడ్జ్. షేక్స్పియర్ ఏమన్నాడు తెలుసండి? ఓపెన్ థైన్ ఇయర్ అన్నాడు, నాట్ టంగ్. ఓపెన్ థైన్ ఇయర్ అంటే నీ చెవిని ఇయ్యి, నీ నాలుక వద్దన్నాడు షేక్స్పియర్. చాలా అద్భుతమైనటువంటి కొటేషన్ చెప్పాడు షేక్స్పియర్. మీరు ఎక్కువ వినండి, తక్కువ మాట్లాడండి అని. అలాగా నేను విన్నానండి. అవన్నీ మీకు ఒకసారి చెప్పలేను కూడా. అయితే ఈ సమస్యలన్నిటికీ ఒక మార్గం ఉందండి అని అన్నాడు. చెప్పండి ముత్యాల నాయుడు గారు అన్నాడు పవన్ కళ్యాణ్. అంటే ఎదుటి వాళ్ళు ఆలోచనలు కూడా గౌరవించేటటువంటి మనస్తత్వం. ఈజ్ ఎ వెరీ గుడ్ రీడర్. చాలా బాగా చదువుతాడు. ఆ బుక్కిష్ నాలెడ్జ్ చాలా ఉంది ఆయనకి. ప్రతి విషయం మీద అవగాహన కోసం ఆయన పర్టికులర్గా బాగా స్టడీ చేస్తాడు. అప్పుడు ఈయన చెప్పాడు, మా బీసీ వర్గాల మనుషులందరూ చెప్పినటువంటి సమస్యలు తీరాలి అంటే నేను చెప్పేటటువంటి మార్గం ఏంటంటే, ఓటు అమ్ముకోకూడదు, ఓటు కొనకూడదు. ఓటు అమ్ముకోకూడదు, ఓటు కొనకూడదు. అప్పుడే ఈ సమస్యలన్నీ తీరుతాయండి. అంతవరకు ఈ సమస్యలు తీరవండి. ఓటు అమ్ముకోకూడదు, ఓటు కొనకూడదు అనగానే పవన్ కళ్యాణ్ చప్పట్టు కొట్టాడు. పవన్ కళ్యాణ్ కూడా యూత్లో కలిసిపోయారు. అంటే ఆయన వచ్చినప్పుడు కూడా అదే రాజకీయం చేద్దామని వచ్చారు. ఎంత అద్భుతమైనటువంటి మాట అది. వైస్ ఛాన్సలర్ ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ మ్యాన్. సో ఒక మేధావి చెప్పినటువంటి మాట. ఆగ్రహం వస్తే అల్లూరి, శాంతం వస్తే గాంధీజీ అన్నాడు. కేకలేశారు. తర్వాత ఈ సమస్యలన్నీ మా సామాజిక వర్గం సమస్యలన్నీ తీరాలి అని అంటే ఒకటే మార్గం అండి, ఓటు అమ్ముకోకూడదు, ఓటు కొనకూడదు. తర్వాత ఏం చెప్పాడు తెలుసండి? చాలా గొప్పగా, మహా ఇస్తే ఓటుకు 1000 రూపాయలు ఇస్తారండి. ఓటుకు 1000 రూపాయలు ఇస్తారు. ఓటుకు 1000 రూపాయలు ఇస్తే 5 సంవత్సరాలకు 1000 రూపాయలు ఇచ్చారు. 5 సంవత్సరాలు, మరి గెలిస్తే 5 సంవత్సరాలు ఉంటుంది కదా ప్రభుత్వం. 5 సంవత్సరాలకి 1000 రూపాయలు ఇచ్చారు. నువ్వు ఆ ఒక్కరోజు 1000 రూపాయలు ఇచ్చాడని ఆనందపడుతున్నావు. యు ఆర్ గివెన్ 1000 రూపీస్ ఫర్ 5 years. ఆ 5 years లెక్క పడితేనండి రోజుకి ₹1 పడిందండి. అంటే ₹1 ఓటు అమ్ముకుంటావా? ₹1 ఓటు అమ్ముకోవటం ఎంత అన్యాయం అండి అని అన్నాడు. దానికి క్లాప్స్ పడ్డాయి. సో ఒక వైస్ ఛాన్సలర్ ఆయన అనుభవంలో వచ్చినటువంటి విషయాలు అవన్నీ చెప్తా ఉంటే అసలు పవన్ కళ్యాణ్ కూడా చాలా సంతోషించి ఆయనకి క్లాప్స్ కొట్టాడు. సో అటువంటి మేధావులతో కూర్చొని వాళ్ళ సలహాలు తెలుసుకుని, వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకుని, పక్కన ఉండేటటువంటి తన జనసేన నాయకుల్ని, తర్వాత జన సైనికుల్ని, వీర మహిళలు అంటాడు చక్కగా. వాళ్ళని ఎంత చక్కని పలకరింపది. వీర మహిళలు పోరాట స్ఫూర్తిని ఇచ్చేలాగా వాళ్ళకు ఒక ట్యాగ్. స్త్రీల మీద ఉండేటటువంటి గౌరవం కూడా తెలుస్తుందండి అతని మాటల్లో. తర్వాత 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, 4 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అంటారు. కానీ సో ఎక్కడో అభిప్రాయ భేదం వచ్చి విడిపోయారు. తర్వాత పవన్ కళ్యాణ్ ఆవిడ అఖిల తల్లి రేణు దేశాయి పవన్ కళ్యాణ్ విడిపోవటానికి నాకు తెలిసి ఆవిడ కూడా చెప్పింది, ఎవరొస్తే వాళ్ళకి ఎంత అడిగితే డబ్బులు ఇచ్చేస్తున్నాడు. అక్కడ ఈవిడ అబ్జెక్ట్ చేసింది. సో నువ్వు ఇలాగ వచ్చిన వాళ్ళందరికీ డబ్బులన్నీ దానం చేస్తే వెనకే ఉంచుకోకుండా పిల్లలు ఏమైపోతారు? పిల్లలకి వెనకాతల ఏదన్నా సేవ్ చేసి ఉంచాలి కదా. ఆ పాయింట్ మీద డిఫర్ అయ్యి విడిపోయారంట. ఆ విడిపోవటానికి మెయిన్ రీజను రేణుకా దేశాయ్ అనేటటువంటి తెలుస్తుంది. ఆవిడ కూడా సుచాయిగా అదే చెప్పినట్టు విన్నాను. అంటే ఒక సందర్భంలో అన్నారు, తర్వాత మళ్ళీ 3వ పెళ్లి కారణాలు అవన్నీ కూడా వచ్చాయి. ఇప్పుడు పెళ్ళి అనేది ఇట్ ఈస్ ఎ బాండింగ్. ఒక అభిప్రాయ భేదాలు వచ్చిందనుకోండి, కలిసిమెలిసి ఉంటారు. అయితే భార్యాభర్తల సంబంధాలకి చాలా బలంగా పటిష్టంగా ఉండేటటువంటి కంట్రీ ఏదంటే ఇండియా. మరి వాడు పెళ్లి చేసుకున్న తర్వాత భర్త తాగుబోతైనా, వ్యభిచారైనా, ఏమైనా సరే వాడితో సర్దుకుపోతారు. సో మ్యారేజ్ ఈజ్ అన్ అడ్జస్ట్మెంట్, బట్ ఇట్ ఈస్ నాట్ ఏ కాంప్రమైజ్. ఇప్పుడు భార్య చదువుకుంది, భర్త చదువుకున్నాడు, ఈవిడ సంపాదించగలదు, ఆవిడికి సంపాదించగలదు. అతనికి ఉండే స్కిల్స్ అతనికి ఉన్నాయి, ఈవిడికి ఉండే స్కిల్స్ ఈవిడికి ఉన్నాయి. అటువంటి చోట
కాంప్రమైజ్ అనేటటువంటిది కొంచెం ఇబ్బంది. సో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో కాంప్రమైజ్ కాలేకపోయింది ఆవిడ. వాళ్ళిద్దరికి అభిప్రాయ భేదాలు వచ్చి విడిచిపోయేవారు. విడిచిపోయిన తర్వాత ఒంటరిగా ఎన్నాళ్ళు ఉంటారు? ఒక లైఫ్ పార్ట్నర్ కావాలి కదా, అందుకోసం పెళ్లి చేసుకున్నాడు. సో అది మేధావులు అయితే చాలామంది మేధావులు అలాగా 2-3 పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సో దట్ ఈస్ నాట్ ఏ పాయింట్. వాడు ఎన్ని పెళ్లి చేసుకున్నాడని కాదు, వాడు ప్రజలకు ఏం చేస్తున్నాడు, ఒక నాయకుడు అయ్యాడా లేదా, ఆ నాయకుడి లక్షణాలు ఉన్నాయా లేవా. మనకి ప్రభుత్వం జరపటానికి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి కావాలి. వాడు వ్యక్తిగత జీవితంతో మనకు అనవసరం. అయితే సెలబ్రిటీస్ కాబట్టి ప్రజలు రకరకాలుగా చెప్పుకుంటారు, ప్రజలు చెప్పుకుంటారు, కానీ వాళ్ళు మాత్రం ఇవేం పట్టించుకోకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఓకే. రీసెంట్గా పార్లమెంట్లో కళ్యాణ్ బెనర్జీ అని ఒక సీనియర్ పొలిటీషియన్, ఆయన చంద్రబాబు నాయుడిని భయంకరంగా విమర్శించాడు. తర్వాత చాలా సర్కాస్టిక్గా మాట్లాడాడు. చంద్రబాబుడు అప్పుడు ఇలాగా ఇప్పుడు ఇలాగా, బీజేపీతో అప్పుడేమో విభేదించాడు, మళ్ళా బీజేపీతో మళ్ళా ఇప్పుడు కలిశాడు అని, చంద్రబాబు ఈజ్ ఏ సీనియర్ పొలిటీషియన్ అని చాలా వ్యంగ్యంగా విమర్శించాడు. విమర్శిస్తే బైరెడ్డి శబరి కడప ఎంపీగా గెలిచిన అనుకుంటా ఆవిడ ఫస్ట్ టైం పార్లమెంట్లోకి రావటం. చాలా చిన్నపిల్ల అమ్మాయి, సో బాగా చదువుకుంది. సో షీఈ్ ఎ డాక్టరు సీట్ ఇచ్చారు, గెలిచింది, పార్లమెంట్కి సీటు కడపలో గెలిచింది. ఆవిడ ఫస్ట్ టైము పార్లమెంట్లో మాట్లాడుతుందండి. అసలు ఫస్ట్ టైము పార్లమెంటు గెలవటమే కష్టం. అసలు పార్లమెంట్లో హేమాఖేమీలు రాజకీయ ఉద్దండ పండితులు ఉంటారు. అసలు పార్లమెంట్లో మాట్లాడటం ఏంటి? అసలు పార్లమెంట్లో ప్రవేశించిన తర్వాత అసలు సెషన్స్ ఎట్లా జరుగుతాయి, ఎవరెవరు ఎట్లా మాట్లాడతారు, అది ముందు అబ్జర్వ్ చేస్తారు. తర్వాత నేను మాట్లాడడానికి ఎప్పుడు అవకాశం వస్తుందా అని ఎదురు చూసి ఒక సబ్జెక్టు తయారు చేసుకొని ఆ సబ్జెక్టు మీద బాగా అవగాహన పెంచుకొని అప్పుడు స్పీకర్ని అడుగుతారు. స్పీకర్జీ, నేను మాట్లాడడానికి నాకు ఒక అవకాశం ఇవ్వండి అని అంటే ఆ లిస్టు తీసుకొని స్పీకర్ దగ్గర పలానా వాళ్ళు మాట్లాడండి అని అంటారు. అలాగే స్పీకర్ బైరెడ్డి శబరి అని అనౌన్స్ చేసింది ఆవిడ. ఉపసభాపతి అనుకుంటా ఆవిడ, లేడీ, ఆవిడ కూడా లేడీ. తర్వాత ఈ అమ్మాయి లేచిందండి. ఈ అమ్మాయి లేస్తే అందరూ చూశారు. ఆయన బెనర్జీ సీనియర్ పొలిటీషియను, చంద్రబాబు గురించి ఇవన్నీ మాట్లాడాడు, ఈవిడేం మాట్లాడుద్దని వెనక్కి తిరిగి చూశాను. చూస్తే ఆవిడ మాట్లాడిందండి, చంద్రబాబు నాయుడు ఒకసారి బీజేపీని వ్యతిరేకించింది, అప్పుడు వ్యతిరేకించాడు, అప్పుడు రాజకీయం వేరు, ఇప్పుడేమో బీజేపీకి సపోర్ట్ చేశాడు. సో వ్యతిరేకించటం తర్వాత సపోర్ట్ చేయటం అదే రాజకీయం అది అని చాలా అద్భుతంగా అనర్గళంగా మాట్లాడింది. తర్వాత చంద్రబాబులో ఉన్న మెరిట్స్ అవన్నీ ఎత్తి చూపింది. చంద్రబాబు నాయుడు గారిలో ఉన్నటువంటి డిమెరిట్సే గమనించారు మీరు, ఆయనలో ఉండేటటువంటి మెరిట్స్ ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఎన్టీ రామారావు గారు టైంలో ఆ పార్టీని అందరినీ రద్దు చేశారు కదా ఎన్టీ రామారావు గారు. అప్పుడు చాలామంది చంద్రబాబు నాయుడు పక్షం వచ్చారు. చంద్రబాబు నాయుడు పక్షం వచ్చేటప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు అన్నాడు, అశోక్ గజపతి రాజునే మీరు లీడర్గా ఉండండి అది ఇదని అంటే, అశోక్ గజపతి రాజుకి అంత బలం లేదు. సో ఎమ్మెల్యేల బలం కూడా ఉండాలి. అప్పుడు తను వీళ్ళందరినీ ఒక చోట దాచి అసలు చంద్రబాబు నాయుడు కానీ ఆ టైంలో ఆ స్టెప్ తీసుకోకపోతే తెలుగుదేశం పార్టీ కూడా, ఆ తెలుగుదేశం పార్టీ ఉనికి ఉండేది కాదు, చెల్లా చెదరైపోయేవాళ్ళు అనేటటువంటి వాదం కూడా చాలా బలంగా ఉంది. సో ఆ విధంగా చంద్రబాబు నాయుడు కార్యకర్తలందరినీ చేతబట్టుకుని, ఎమ్మెల్యేలందరినీ చేతబట్టుకొని ఆయన సీఎం అయ్యి చాలా హైదరాబాద్ని, అప్పుడు తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్నాయి కదా, కలిసే ఉన్నాయి.
అప్పుడు స్టేట్ బాగా డెవలప్ చేసి ఇంత తీసుకొచ్చారు. సుదీర్ఘమైనటువంటి 40 సంవత్సరాల అనుభవం ఉంది చంద్రబాబు నాయుడు గారికి. చంద్రబాబు నాయుడు గారి డీమెరిట్సే మీరు గమనించారు, మెరిట్స్ మాత్రం మీరు గమనించలేదు అని బాగా రిటార్ట్ ఇచ్చి చాలా బాగా మాట్లాడింది. మోడీ గారు కూడా చాలా సంతోషించాడు ఆవిడ మాట్లాడిన తీరుకి. సో అటువంటి లీడర్స్ కావాలి మనకి, యంగ్స్టర్స్ కావాలి. ఆవిడ డాక్టరు, బాగా చదువుకున్న ఆవిడ. సో వాళ్ళు ఏంటంటే ఒక మంచి స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా సరే ఒక మంచి జీవితం సామాన్య మానవుడు జీవించట్లేదు అనేటటువంటి అవగాహన వాళ్ళకు ఉంది. కాబట్టి కొంచెం యువకులు అనేటటువంటి వాళ్ళు, చదువుకున్నటువంటి వాళ్ళు ఇలా వస్తే ఒక సమాజం బాగుంటుంది, దేశం బాగుంటుంది. సార్ అలాగే పార్లమెంట్లో రాహుల్ గాంధీ ఈ మధ్య తన మొదటి స్పీచ్ తోటి బాగా హైలైట్ అయిపోయాడు, ఆ సంవిధాన్ని ఇట్లా చూపిస్తూ. సో దాంతో ప్రభుత్వం కూడా ఆయన మీద దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే గతంలో ఇలా ఉండేది కాదు, కానీ ఇప్పుడు మాత్రం ప్రభుత్వం కూడా దృష్టి పెట్టింది. రీసెంట్గా మోడీ గారు కూడా రాహుల్ని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో ఆయన ఉద్దేశం ఏంటి, మోడీ గారు ఎందుకు వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా జరిగినటువంటి ఎలక్షన్స్లో 13 సీట్లలో ఎలక్షన్స్ జరిగితే 9 రాహుల్ గాంధీకి వచ్చాయి, 9 కాంగ్రెస్కి వచ్చాయి, బీజేపీకి 2 వచ్చాయి, ఇండిపెండెంట్గా 1 వచ్చింది. ఎక్కడ 9 ఎక్కడ 2 ఎక్కడ? సో కాంగ్రెస్ బలం పుంజుకుంది. 232 బలం ఉంది కాంగ్రెస్కి, రాహుల్ గాంధీకి. సో తన వెనక 232 మంది ఉన్నారు అనేసరికి ఇతనికి కూడా ఒక మంచి ధైర్యం ఉంది కదా. సో అతను చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. రాహుల్ గాంధీ కూడా చాలా ఇంటెలిజెంట్గా మాట్లాడుతున్నాడు. సో రాహుల్ గాంధీ స్పీచ్ అయిపోయిన తర్వాత మోడీ గారు లేచి ప్రతిపక్షంలో ఉండేటటువంటి నాయకుడికి కూడా గౌరవం ఇవ్వాల్సినటువంటి సాంప్రదాయం ఉంది. అటువంటి గౌరవాన్ని ఆయనకి ఇస్తున్నామని కూర్చున్నాడు మోడీ గారు. ఎందుకంటే ఒక్కసారి 13 సీట్లు 9 సీట్లు కాంగ్రెస్కి వచ్చేసరికి అసలే చాలా డెలికేట్గా ఉంది మోడీ ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ కానీ, ఆ నితీష్ కుమార్ కానీ సపోర్ట్ ఇవ్వకపోతే గవర్నమెంట్ నిలబడేటటువంటి పరిస్థితుల్లో లేదు. తర్వాత రాబోయేటటువంటి కాలంలో ఎంతమంది ఎటు చంపుతారో కూడా తెలియదు. రాజకీయాలు చెప్పలేము, ఎప్పుడైనా మారచ్చు. అందుకోసమని తను కూడా జాగ్రత్త పడుతున్నాడు, కంపోజర్గా ఉంటున్నాడు. సో ప్రతిపక్ష నాయకుడిగా ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో, అతనికి ఎటువంటి హోదా ఇవ్వాలో అనేటటువంటిది అసలు ఒకళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా స్పీకర్ అధీనంలో ఉంటారు అందరూ. స్పీకర్ ఎట్లా చెప్తే అట్లా జరగాల్సింది. అంటే ఇప్పుడు మోడీ గారు గతంలో రాహుల్ గాంధీ మీద ఆయన్ని చిన్నపిల్లాడని చెప్పేసి, కిడ్ అని చెప్పేసి ఎద్దేవా చేసిన సందర్భాలు చూసాం. అవును. ఇప్పుడు ఇలా అన్నాడంటే రాహుల్ గాంధీ ఆ స్పీచ్ దెబ్బకి రాహుల్ గాంధీని అడ్మైర్ చేస్తున్నాడంటే మోడీ తన అభిప్రాయం మార్చుకున్నాడా, లేకపోతే ఇది కూడా ఒక డ్రామా అయినా రాహుల్ గాంధీ మీద? కాదు. ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత డెఫినెట్గా అభిప్రాయాలు మారుతాయి. ఓకే. ఇప్పుడు ఎలక్షన్స్కి ముందు ఆంధ్రాకి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు మీద, తర్వాత రేవంత్ రెడ్డి మీద ఎన్ని జోకులు వేశాడు ఆయన. చంద్రబాబు నాయుడిని ఒక భయంకరంగా విమర్శించాడు ఎలక్షన్స్ ముందులో. అటువంటి చంద్రబాబు నాయుడు మంచి బలంతో పుంజుకునేసినప్పటికీ చంద్రబాబు నాయుడిని పొగుడుతున్నాడు. కూటమి ఏర్పడుతూ కాబట్టి ఆ ఎలక్షన్స్ రిజల్ట్స్ అనేటటువంటిది మనిషి తాలూకా మనసును మార్చుతాయి, డెఫినెట్గా రియాలిటీ తెలియజేస్తాయంటారు. డెఫినెట్గా. కాబట్టి ఏంటంటే ప్రజలు ఇచ్చేటటువంటి బలం అది. ప్రజలు నచ్చితే బలపరుస్తారు, లేకపోతే నెత్తి మీద ఒట్టుకాయ పెట్టి దించేస్తారు. సో ఇప్పుడు అదే జరిగింది. ఆ బలాబలాల వల్ల వీళ్ళ ఆలోచన, వీళ్ళ దృక్పథంలో కూడా మార్పులు వస్తాయి సహజంగా. అందులో మోడీ మహామేధావి, తనకు కావలసినటువంటి పరిశ్రమలన్నీ తీసుకెళ్లి గుజరాత్లో పెట్టుకున్నాడు. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తనకు ప్రభుత్వాన్ని నిలబెట్టారు కాబట్టి మనకి ఫేవర్గా ఉంటాడు, అంతే కదా. అంతే, ఆయన అవసరం అలాంటిది. అలాగే ఇప్పుడు పక్కలో బల్లిలాగా తయారయ్యాడు, మంచి బలం పుంజుకున్నాడు రాహుల్ గాంధీ. 232 పార్లమెంట్ నియోజకవర్గ సీట్లు ఉన్నాయి. కాబట్టి ఎవరికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ వాళ్ళకి ఇవ్వాలి. సో అది రాజకీయంలో కొంచెం ఆ ఫ్లక్చువేషన్స్ ఉంటాయి, అటు ఇటు ఉంటాయి, అది మామూలే, అదే రాజకీయం. సో ఈ విధంగా మనం పవన్ కళ్యాణ్ గారితో మొదలుపెట్టి
చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరినీ కార్యకర్తల్ని వీళ్ళందరినీ కలుపుకొని ఇక ఢిల్లీ పార్లమెంటు గురించి, రాహుల్ గాంధీ గురించి, మోడీ గురించి మాట్లాడుకొని, సో ఈ విధంగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయాల గురించి ఒక విశ్లేషణ చేసుకున్నాం. అదండి, ప్రస్తుతం సమకాలీన రాజకీయాల మీద, అది జాతీయ స్థాయి అలాగే మన రాష్ట్ర స్థాయి రాజకీయాల మీద కనగాల జయకుమార్ గారు అనేక విషయాలు మనకి తెలియజేశారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన కార్యకర్తల విషయంలో ఆయన అభిప్రాయాలు కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఇంటలెక్చువల్స్ ఎలా ఆలోచిస్తున్నారు, వైస్ ఛాన్సలర్స్ కావచ్చు, మేధావులు కావచ్చు, ఆయన్ని ఎలా నమ్ముతున్నారు ఇప్పుడు ఒక అడ్మినిస్ట్రేటర్గా అని కావచ్చు. అట్లాగే జాతీయ రాజకీయాల్లో కూడా మోడీ గారు ఇప్పుడు తన పందా మార్చుకున్నారు అనే విషయాన్ని తెలియజేశారు. ఇక మీదట మరి మోడీ గారు ఎలా ఉంటారో, సో చాలా విషయాలు తెలియజేశారు సార్. థ్యాంక్ యూ.